ఈ డీప్ డైవ్కి స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇంకా పదోన్నతుల్లో రిజర్వేషన్ల గురించి, ముఖ్యంగా లేటెస్ట్ మార్పుల గురించి మాట్లాడుకుందాం. అవునండి. ఆగస్టు 2, 2023న వచ్చిన జీవో ఎంఎస్-నో 77. అవును, అదే. ఆ జీవో ఇంకా దానికి సంబంధించిన పత్రాల ఆధారంగా మన విశ్లేషణ ఉంటుంది. ప్రధానంగా నిలువు అంటే వర్టికల్ రిజర్వేషన్లు, ఇంకా క్షితిజ సమాంతర అంటే హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య తేడా ఏంటి? అవును, ఆ తేడాని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం ఈరోజు. సరే, అసలు మొదలు పెడదాం. ఈ మార్పులు ఎందుకు తేవాల్సొచ్చింది? దీని వెనుక ఏముంది? ముఖ్యంగా కోర్టు తీర్పుల ప్రభావం ఉందండి. కోర్టు తీర్పులా? అవును. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జ్మెంట్ అంటే WP సివిల్ నెమ్ 552019 అనుకుంటా. పాత పద్ధతిలో కొన్ని స్పెషల్ కేటగిరీలు అంటే దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్లకి డబుల్ బెనిఫిట్ వస్తుందనే అభిప్రాయం వచ్చింది. డబుల్ బెనిఫిట్ అంటే ఎలాగా? అంటే వాళ్ళకి కేటాయించిన స్పెషల్ రిజర్వేషన్ ద్వారానూ మళ్ళీ ఓపెన్ మెరిట్లో లేదా వాళ్ల సోషల్ కేటగిరీ SC, ST, BC మెరిట్లో కూడా అవకాశం దొరుకుతోందని. ఓ, అర్థమైంది. దీనివల్ల బ్యాలెన్స్ దెబ్బతింటుందని అనుకున్నారన్నమాట. అవును. దాంతో ప్రభుత్వం దీన్ని పరిశీలించడానికి ఒక కమిటీ వేసింది. కమిటీనా? ఏం చెప్పింది ఆ కమిటీ? వాళ్ల రికమెండేషన్స్ ఏంటి? ఆ కమిటీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతనే ఏర్పడింది. వాళ్లు ఏప్రిల్ 2023లో రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ల మెయిన్ పాయింట్ ఏంటంటే, హారిజాంటల్ రిజర్వేషన్లున్నాయి కదా, మహిళలు, PBD, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ కోటా. అవును. వీటికి పాత పద్ధతిలో ఉన్నట్టు సెపరేట్ రోస్టర్ పాయింట్లు తీసేయాలి అన్నారు. రోస్టర్ పాయింట్లు తీసేసి మరి ఎలా అమలు చేయాలి? వాటిని వర్టికల్ కేటగిరీస్ అంటే SC, ST, BC, EWS, OCలు ఉన్నాయి కదా, వాటి లోపలే సర్దుబాటు చేయాలన్నారు. ఓ, అంటే వర్టికల్ కేటగిరీలోనే హారిజాంటల్ కోటా కూడా చూడాలన్నమాట. అంతే. దీనికోసం కొత్త 100 పాయింట్ల రోస్టర్ సిస్టమ్ని కూడా ప్రతిపాదించారు. ఓకే, ఇక్కడే మనకు అసలు విషయం అర్థం చేసుకోవాలి. ఈ నిలువు, క్షితిజ సమాంతర రిజర్వేషన్ల మధ్య తేడా ఏంటి? దీన్ని కొంచెం క్లియర్గా చెప్తారా? తప్పకుండా. చూడండి, నిలువు రిజర్వేషన్లు అంటే SC, ST, BC, EWS ఇవి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద వచ్చే సామాజిక రిజర్వేషన్లు. సరే. ఈ కేటగిరీలో వాళ్ళు మంచి మెరిట్ తెచ్చుకుంటే ఓపెన్ కాంపిటీషన్ OCలో కూడా సీటు పొందొచ్చు. అవును. అలా వాళ్ళు OCలో సీటు పొందినా వాళ్ల కేటగిరీకి SC, ST, BC, EWS కేటాయించిన రిజర్వేషన్ కోటా తగ్గదు. అది అలాగే ఉంటుంది. రైట్. మరి క్షితిజ సమాంతర రిజర్వేషన్లు? క్షితిజ సమాంతర రిజర్వేషన్లు అంటే మహిళలు, PBD, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ ఇవి ఆర్టికల్ 16(1) లేదా 15(3) కింద వస్తాయి. ఇవి కొంచెం వేరు. ఈ హారిజాంటల్ కేటగిరీకి చెందిన ఒక అభ్యర్థి, ఉదాహరణకు ఒక మహిళ తన మెరిట్తో OCలో సీటు సంపాదించినా, లేదా తన వర్టికల్ కేటగిరీలో అంటే ఒక SC మహిళ SC కోటాలో సీటు సంపాదించినా, ఓకే, అది ఆ కేటగిరీకి సంబంధించిన హారిజాంటల్ కోటాను అంటే ఈ కేసులో మహిళా కోటాను భర్తీ చేసినట్లుగానే లెక్కలోకి తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ అయినా వాళ్ల హారిజాంటల్ కోటా కింద కౌంట్ అవుతుంది. ఖచ్చితంగా. ఇది అన్ని వర్టికల్ కేటగిరీలను అడ్డంగా కలుపుతూ పనిచేస్తుందన్నమాట. బాగా చెప్పారు, అర్థమైంది. మరి కొలవగలిగిన వైకల్యం ఉన్న వ్యక్తులు, PBD సంగతేంటి? వాళ్ల రిజర్వేషన్ ఎలా? PBDలకు 4% రిజర్వేషన్ ఉంది. ఇది కూడా క్షితిజ సమాంతరంగానే అంటే హారిజాంటల్గానే అమలు చేస్తారు. 4%. సరే. జీవో ప్రకారం అంధత్వం, వినికిడి లోపం, చలన వైకల్యాలు, ఆటిజం, మానసిక సమస్యలు, మల్టిపుల్ డిసెబిలిటీస్ ఇలా కొన్ని కేటగిరీలున్నాయి. కొత్త 100 పాయింట్ల రాస్టర్ సైటిల్లో వీరికి 1, 26, 52, 76 పాయింట్లు కేటాయించారు. అంటే 4 పాయింట్లు. అవును. 4 25 పాయింట్ల బ్లాక్స్గా విభజించి రొటేషన్ పద్ధతిలో వేర్వేరు వైకల్యాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఒకవేళ సరైన అభ్యర్థులు దొరకకపోతే పోస్టును క్యారీ ఫార్వర్డ్ చేయడం లేదా వేరే PBD కేటగిరీలతో మార్చుకోవడం లాంటి రూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని పోస్టులకు మినహాయింపు కూడా అడగొచ్చా? అవునండి. కొన్ని ప్రత్యేకమైన పోస్టులకు ఆయా శాఖలు PBD రిజర్వేషన్ నుంచి మినహాయింపు కోరే అవకాశం కూడా ఉంది. ఓకే. మరి మాజీ సైనికోద్యోగులు ఇంకా క్రీడాకారుల విషయం? వాళ్ళిద్దరికీ చెరో 2% క్షితిజ సమాంతర రిజర్వేషన్ ఉంది. 2% చొప్పున? అవును.
వీళ్ళకి సపరేట్ రోస్టర్ పాయింట్లేమీ లేవు. వాళ్ల కోటాను కూడా వాళ్ల వర్టికల్ కేటగిరీలలోనే సర్దుబాటు చేస్తారు. అంటే ఓసీలో, ఎస్సీలో, ఎస్టీలో, బీసీ, ఈడబ్ల్యూఎస్లో అన్నిట్లోనూ. అంతే. ఒకవేళ ఆ నియామకంలో వాళ్ల కేటగిరీలో సరైన అభ్యర్థులు దొరకలేదనుకోండి, ఆ కోట ఆ నియామకానికి అక్కడతో మురిగిపోతుంది. అంటే ల్యాప్స్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఓకే. మాజీ సైనికోద్యోగుల కోటాలో మహిళల గురించేదో చెప్పారు. అవును. ఆ 2%లో 1% మహిళలకు కేటాయించాలి. ఒకవేళ అర్హులైన మహిళలు లేకపోతే అప్పుడు పురుషులతో భర్తీ చేస్తారు. ఇక ఫైనల్గా మహిళలకుందే 33 and 1/3% రిజర్వేషన్. ఇది కూడా క్షితిజ సమాంతరమేనా? ఖచ్చితంగా. ఇది కూడా హారిజాంటల్ రిజర్వేషనే. ఇది ఓసీలోనూ ప్రతి వర్టికల్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ లోపల, అలాగే పీబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ కోటాల లోపల కూడా వర్తిస్తుంది. అంటే అన్ని కేటగిరీలలోనూ 33 and 1/3% మహిళలు ఉండాలి. అవును. ఒక కేటగిరీలో అనుకుందాం, బీసీఏలో మెరిట్ మీదే 33 1/3% లేదా అంతకన్నా ఎక్కువ మంది మహిళలు సెలెక్ట్ అయ్యారనుకోండి. సరే. ఇంకా ఆ కేటగిరీలో మహిళా కోటా కోసం ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. ఒకవేళ తక్కువ మంది సెలెక్ట్ అయితే? అప్పుడు ఎంతమంది తక్కువయ్యారో షార్ట్ ఫాల్ అంతమంది మహిళల్ని అదే కేటగిరీ మెరిట్ లిస్టులో కింద ఉన్న వారి నుంచి పైకి తీసుకొస్తారు. అలా పైకి తీసుకువచ్చినప్పుడు దానికి బదులుగా ఆ కేటగిరీ మెరిట్ లిస్టులో చివర్లో ఉన్న పురుషుల్ని ఎంతమంది మహిళల్ని పైకి తెచ్చారో అంతమందిని జాబితా నుంచి తొలగిస్తారు. అమ్మా, ఈ లెక్కలు, సర్దుబాట్లు ఆచరణలో కొంచెం క్లిష్టంగానే అనిపిస్తుంది. నిజమేనండి. అమలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే జీవోలో స్పెషల్ రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని స్పష్టంగా చెప్పారు. మొత్తంగా చూస్తే ఈ కొత్త సిస్టమ్ ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు? చూడండి, ప్రధాన ఉద్దేశం ఏంటంటే హారిజాంటల్ కోటాలు వాటికి కేటాయించిన పర్సెంటేజ్ ప్రకారం ఖచ్చితంగా భర్తీ అవ్వాలి. అది కూడా వర్టికల్ కేటగిరీల లోపలే సర్దుబాటవ్వాలి. ఆ డబుల్ బెనిఫిట్ అనే వాదనకు అవకాశం లేకుండా చేయడం. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆ జీవో సూచనల ప్రకారం చూస్తే ఇది పురుష అభ్యర్థులకు కొంతవరకు ప్రయోజనం కలిగించవచ్చు, ఎందుకంటే డబుల్ బెనిఫిట్ పోతుంది కాబట్టి. అదే సమయంలో మహిళలు, ఇతర హారిజాంటల్ కేటగిరీల వాళ్లకి వారి కేటగిరీలలో పోటీ పెరిగే అవకాశముంది. మరి పదోన్నతులు, ప్రమోషన్స్లో కూడా ఇదే వర్తిస్తుందా? ప్రమోషన్స్లో రిజర్వేషన్లు కేవలం ఎస్సీ, ఎస్టీ ఇంకా పీబీడీలకు మాత్రమే ఉంటాయి. బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ వాళ్లకు లేదా? లేదు. వాళ్లకు పదోన్నతుల్లో రిజర్వేషన్ లేదు. అయితే ఆ ఎస్సీ, ఎస్టీ, పీబీడీ ప్రమోషన్ స్లాట్స్లో కూడా మహిళలకు 33.1/3% కోటా హారిజాంటల్గా వర్తిస్తుంది. ఓకే. ఈ జీవోలో సీనియారిటీ గురించి కూడా ఉంది గదా, బ్రీస్గా ఏమైనా చెప్తారా? అవును. క్లుప్తంగా అంటే సీనియారిటీ అనేది ప్రధానంగా సెలక్షన్ లిస్టులోని మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంక్ మీదే ఆధారపడుతుంది. కానీ అభ్యర్థి ప్రభుత్వం చెప్పిన టైంలోపు జాయిన్ అవ్వాలి. లేకపోతే జాయిన్ అయిన తేదీ రెండో ప్రాధాన్యత అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్, పేరు, అక్షరక్రమం ఇవన్నీ చివరి ఆప్షన్లు. అంటే మెరిట్ లిస్ట్ లేనప్పుడు గానీ, ఒకే రోజు ఆలస్యంగా ఎక్కువ మంది చేరినప్పుడు గానీ చూస్తారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలులో ఇది నిజంగా ఒక కీలకమైన మార్పు. అవునండి. సామాజిక రిజర్వేషన్లకు, ప్రత్యేక రిజర్వేషన్లకు మధ్య ఉన్న ఇంటర్లింక్ని ఇది స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. అమలు జాగ్రత్తగా చెయ్యాలని అన్నారు కదా? అవును. ఎందుకంటే ప్రతి వర్టికల్ కేటగిరీలోనూ మళ్లీ దాని లోపలున్న అన్ని హారిజాంటల్ కోటాలను కరెక్ట్గా ట్రాక్ చేయాలి, లెక్కలు వేయాలి. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదల్దాం. తప్పకుండా. ఈ కొత్త రూల్స్ కోర్టు ఆదేశాల మేరకు సమాన ప్రాతినిధ్యాన్ని, సరైన అమలు పద్ధతిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ ఆచరణలో వచ్చే సవాళ్లుంటాయి కదా? అంటే కొన్ని కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు దొరక్కపోవడం, లేదా ఈ డేటా అంతా ఖచ్చితంగా మేనేజ్ చేయడం లాంటివి. అవును, అది నిజమే. ఈ ప్రాక్టికల్ సమస్యలు దీర్ఘకాలంలో మెరిట్కి ఇంకా రిజర్వేషన్ల అసలు ఉద్దేశ్యానికి మధ్య ప్రభుత్వం ఆశించిన సమతుల్యతని ఎంతవరకు నిలబెడతాయి? ఇది ఆలోచించాల్సిన విషయం. నిజమే. దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.